Let us turn to Matthew, మత్తయి సువార్త చూద్దాము 5th chapter 5వ అధ్యాయము and verse 3. 3వ వచనము. Blessed are the poor in the spirit, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, and for theirs is the kingdom of heaven. పరలోక రాజ్యము వారిది. Blessed are the poor in the spirit. ఆత్మ విషయమై దీనులైన వారు. If you are really Christian, మీరు నిజంగా క్రైస్తవులైతే you are led by the Spirit of God. మీరు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారు. God will give you understanding. దేవుడు మీకు ఆ గ్రహింపుని ఇస్తారు. If you are poor in the spirit, మీరు ఆత్మ విషయంలో దీనులైతే you will inherit the kingdom of heaven. మీరు దేవుని యొక్క రాజ్యమును పొందుకుంటారు. You will not boast of yourself. మీ విషయాలను బట్టి మీరు అతిశయింపరు. People always boast of themselves. చాలా మంది తమ్మును బట్టి తామే అతిశయిస్తూ ఉంటారు. They pretend as though are good people. వారు మంచివారుగా నటిస్తూ ఉంటారు. It's a pretension. అది కేవలం నటన. It is hypocrisy. అది వేషధారణ. Poor people, they pretend they are rich people. పేదవారు మేము ధనవంతులము అన్నట్టుగా కొన్నిసార్లు నటిస్తారు. It's only pretension. అది కేవలం నటనయే. They are not poor in the spirit. వారు ఆత్మలో దీనులేమి కారు. So, if you have the Spirit of God, మీకు దేవుని ఆత్మ ఉంటే you will be as it is, as you are. మీరు ఏ రీతిగా ఉన్నారో అదే రీతిగా ఉంటారు. Let us turn to Jeremiah, ఇర్మియా గ్రంథం చూద్దాము. 9th chapter, 23rd verse 9వ అధ్యాయము and 23rd verse. 23వ వచనము. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. Many people, they are so proud of their knowledge. చాలా మంది వారి యొక్క జ్ఞానమును బట్టి గర్విస్తూ ఉంటారు. Some people are proud of their degrees. కొంతమంది వారి యొక్క పట్టాలను బట్టి డిగ్రీలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. Some are proud of their job. కొంతమంది వారి ఉద్యోగాలను బట్టి గర్విస్తూ ఉంటారు. Some people are proud of their beauty. కొంతమంది వారి అందమును బట్టి గర్విస్తూ ఉంటారు. Many people are full of pride. చాలా మంది ఈ గర్వంతో నింపబడి ఉన్నారు. Pride is the quality of Lucifer. ఆ యొక్క గర్వము అనేది లూసిఫర్ యొక్క లక్షణము. Some people, they are proud of their work. కొంతమంది తమ పనులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. Many religious people are proud of their ministry. చాలా మంది తమ సేవను బట్టి అతిశయిస్తూ ఉంటారు. So you must always look at the life of Jesus. మనము యేసుక్రీస్తు యొక్క జీవితం వైపు చూడాలి. From beginning to his end. ఆయన ఆరంభం మొదలుకొని చివరి వరకు కూడా ఆయన జీవితాన్ని మనం చూడాలి. He is humble. ఆయన దీనుడుగా ఉన్నాడు. His birth is so humble. ఆయన జననము కూడా ఎంతో దీనత్వంతో కూడుకొని ఉన్నది. Even look at his crucifixion and his death. ఆయన ఆ శిలువ మరణమును కూడా చూసినప్పుడు Then you get humility. అప్పుడు మనము దీనత్వమును పొందుకోగలుగుతాము. We are after all human beings. మనం కేవలము మనుష్య మాత్రులము. We are not angels. మనమేమి దేవదూతలం But how కాదు. many times we become proud? మనము ఎన్నిసార్లు గర్విష్ఠులంగా అయ్యాము. When we talk to others, మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు we talk about our own glory. మనము మన మహిమ కొరకు మాట్లాడుతూ ఉంటాము. Our glory. మన మహిమ. We think of our own glory. మనము మన సొంత మహిమ గురించి మాట్లాడుతూ ఉంటాము. Yes. When question of marriage comes, వివాహం అనే విషయం గురించి వచ్చినప్పుడు సంభాషణ, when they talk with each other, వారు మాట్లాడుకుంటున్నప్పుడు they speak 100 lies. వారు 100 అబద్ధాలు మాట్లాడుకుంటారు. For one marriage, ఒక వివాహానికి both of them, this side and that side, they speak only lies. ఈ వైపు ఆ వైపు ఉన్న ఆ పెద్దవాళ్ళ కావచ్చు ఎవరైనా They, ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతుంటారు. yeah, they tell of their own glory. ఎవరికి వారు తమ సొంత మహిమ గొప్పతనాల గురించి See చెప్పుకుంటుంటారు. our house, మా యొక్క ఇంటిని చూడండి, how big it is. అది ఎంత పెద్దగా ఉన్నది. Do you know we have another house also? మీకు తెలుసా మాకు ఇంకొక ఇల్లు కూడా ఉన్నదని. That is also so beautiful house. అది కూడా చాలా అందంగా Come, ఉంటుంది. let us see. రండి చూడండి. ఈ వైపు వాళ్ళు కూడా అదే రీతిగా మాట్లాడుతుంటారు. Do you know how big we are? మేము ఎంత గొప్పవారమో మీకు తెలుసా? How rich we are? మేమెంత ధనవంతులమో మీకు తెలుసా? They wear all these rolled gold things.
వారు తమ్మును తాము ఆ యొక్క నకిలీ బంగారంతో చేసిన వస్తువులతో అలంకరించుకుంటారు. Some people are deceived by their outward beauty. కొంతమంది ఈ బాహ్య సౌందర్యంను చూసి మోసపోతూ ఉంటారు. Many people are being deceived. చాలా మంది మోసపోతుంటారు. After marriage, వివాహం తర్వాత they are going to many troubles. వారు ఎన్నో ఇబ్బందులకు. Don't suddenly believe anybody. అకస్మాత్తుగా మీరు ఎవరిని పడితే వారిని నమ్మొద్దు. You look at their outward beauty నీవు వారి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూస్తావు and you believe what they are saying. వారు చెప్పేదంతా నమ్ముతావు. But if you are a real man of God, నీవు నిజమైన దేవుని బిడ్డవైతే, if you are real woman of God, నీవు నిజమైన దేవునికి సంబంధించిన all of దానివైతే a sudden you will not get into any trap. అకస్మాత్తుగా ఏదో ఒక ఉరిలో నువ్వు చిక్కుకుపోవద్దు. Man is deceived by these hypocrites. మనిషి ఈ యొక్క వేషధారులను బట్టి మోసపోతూ ఉంటాడు. Jesus was the son of a carpenter. యేసుక్రీస్తు ఒక వడ్రంగి వాని కుమారుడు. That's what we see in Matthew 13th chapter అది మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో and చూడగలుగుతాము. verse 55. 55వ వచనము. Those people, his own country people, అతని స్వదేశము వారు అతని గురించి ఏం మాట్లాడుతున్నారో అక్కడ చూస్తున్నాము. 55వ వచనము. is he not the carpenter's son? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? Everybody knew that he was the son of a carpenter. అందరికీ తెలుసు అతను ఒక వడ్లవాని కుమారుడు అని. He did not born in a rich family. ఆయనేమి ఒక ధనవంతుడి కుటుంబంలో ఏమి He did జన్మించలేదు. not come from a king's family. ఒక రాజవంశంలో నుంచి ఆయన పుట్టుకేమి జరగలేదు. When we look at his life, a family tree, genealogy, ఆయన వంశావళి చూసినప్పుడు in Matthew 1st chapter, మత్తయి సువార్త 1వ అధ్యాయము we look at Rahab. మనం అక్కడ రాహాబును చూస్తాము. So Rahab means, you know who is Rahab. మనకు రాహాబు అంటే తెలుసు ఆమె ఎవరు అనేది. She was a harlot. ఆమె ఒక వేశ్య. His genealogy was written in the Bible. ఆయన వంశావళి బైబిల్లో రాయబడి ఉన్నది. What a humble genealogy ఎంత దీనత్వంతో కూడిన వంశావళి ఇది. we see in the scripture. మనం ఇది వాక్యంలో చూడవచ్చు. The Lord God has written in the Bible. దేవుడు ఆ విషయాలన్నిటిని కూడా బైబిల్లో రాసి ఉన్నారు. And also we look at Bathsheba. బత్షెబా గురించి కూడా రాయబడడం Who చూస్తున్నాము. was Bathsheba? బత్షెబా ఎవరు? The woman who fell in sin with King David. రాజైన దావీదు పాపము చేసినటువంటి స్త్రీ. The wife of Uriah. ఊరియా యొక్క భార్య. Yeah, such a genealogy. ఇది అలాంటి వంశావళిగా ఉన్నది. So God did not hide anything. దేవుడు ఏ యొక్క విషయాలను ఇందులో దాచిపెట్టలేదు. Jesus, he learned many things from his earthly father. యేసుక్రీస్తు తన ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రి యొద్ద నుండి ఎన్నో విషయాలు నేర్చుకొని ఉన్నారు. When he was doing the carpenter's work, ఆ యొక్క వడ్రంగి పని చేస్తూ ఉన్నప్పుడు he used to help him. యేసుక్రీస్తు తన తండ్రికి సహాయకుడిగా ఉన్నాడు. Come on my boy, bring that. ఇలా రా ఆ యొక్క వస్తువు తీసుకురా అన్నప్పుడు, Bring saw, ఆ రంపము తీసుకురా bring అన్నప్పుడు, these nails, ఈ యొక్క మేకులు తీసుకురా అన్నప్పుడు, put this thing there, ఈ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అన్నా గాని, take up this and with your hand hold it. దీన్ని తీసుకో నువ్వు సరిగ్గా పట్టుకో అని చెప్పినప్పుడు, Yeah, all those things he was obeying. ఆయన చెప్పిన అన్ని మాటలకు యేసుక్రీస్తు విధేయత చూపించాడు. He learned obedience even from the beginning. మొదటి నుంచి కూడా ఆయన విధేయత నేర్చుకుంటూ He వచ్చాడు. did not take up some other big job. ఏదో ఒక గొప్ప పనిని ఆయన ఏమీ ఎన్నుకోలేదు. Ordinary carpenter's work. సామాన్యమైన వడ్రంగి వాని పనిని ఆయన ఎంచుకున్నాడు. Helping in carpentry. ఆ యొక్క వడ్రంగి పనిలో సహాయకుడుగానే ఉన్నాడు. He was not proud. ఆయన ఏమి గర్వంతో లేడు. He learned humility. ఆయన దీనత్వమును అక్కడ నేర్చుకున్నాడు. We don't want to be up here to work in a small job. చిన్న ఉద్యోగంలో మేము చేస్తున్నామా అని చూపించుకోవడం ఇష్టం ఉండదు. We show ourselves we are great people. మేము గొప్పవారము అన్నట్టుగా చూపించుకోవడం ఇష్టపడతాము. We show ourselves we are rich people. మేము ధనవంతులము అన్నట్టుగా చూపించుకోవాలనుకుంటాము. Even if you have debts in your life, మీ జీవితాల్లో ఈ అప్పులు ఉన్నప్పటికీ కూడా you pretend as though you are a rich man. మేమేదో ధనవంతులము అన్నట్టుగానే మీరు వ్యవహరిస్తూ ఉంటారు. You don't know you have hypocrisy.
మీలో వేషధారణ ఉన్నదనే విషయము మీరు గ్రహించడం లేదు. King